రాజమౌళి గారికి రామదూత అంజనీ పుత్ర పవనసుతుడైన హనుమంతుని తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛపోతే రాముని కళ్ళల్లో నీళ్లు చూడలేక హిమాలయాల నుంచి సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన హనుమంతుడికి మీ ఈవెంట్ ప్రిపరేషన్ల భాగంగా ఒక డ్రోన్ ఆపలేకపోయిండు. కాబట్టి ఆ హనుమంతుని తరఫున నేను చెప్తున్నా మీకు క్షమాపణ. సూశిరమ్మంటే రావణ బ్రహ్మ లంకనే గాల్చి అక్కడున్న సీతమ్మ తల్లికి అభయం ఇచ్చొచ్చిన ఆంజనేయ స్వామి మీ ఎల్ఈడి స్క్రీన్కి టైంకి ఇంత కరెంట్ ఇప్పియలేకపోయింది కదా. ఆ హనుమంతుని తరఫున నేనే క్షమాపణ చెప్తున్నా మీకు. బగబగ మండిపోయే సూర్యుడిని చూసి పండనుకొని శతసహస్ర యోజనాల్ని చేరిన హనుమంతుడికి మీ ఈవెంట్లో ట్రైలర్ని టైంకి చేర్చలేకపోయిండు కదా. దానికి హనుమంతుని తరఫున మేము క్షమాపణ చెప్తున్నాం. ఎన్నో సంవత్సరాల మీ కష్టం, వేలాది మంది చేసిన హార్డ్ వర్క్, మీ టీం తాపత్రయం ఇవన్నీ పడ్డ తర్వాత అయ్యో అనుకున్నది ఏది టైంకి జరుగుతలేదే అనే బాధ మీ లోపల ఉండొచ్చు. కానీ దేవుణ్ణి నమ్మేటోళ్ళు అయ్యో దేవుడా ఎందుకు ఇట్లా చేసినావు అని ఆయన మీద చిరాకు పడ్డా ఆయన ఒక మాట అన్నా అర్థం ఉంటుంది, అందం ఉంటుంది. అసలు దేవుణ్ణే నమ్మనేను అని చెప్పుకుంటా మీరు దేవుడి పైన చిరాకు పడుతుంటే మీకన్నా అర్థం కావాలి దానికి అర్థం ఏందో. అక్కడ కూర్చొని ఇంటున్న వాళ్ళకైనా అర్థం కావాలి. ఆయన జన్మంతా ఆయన కోసం ఆయన ఏమీ చేసుకోకుండా ఆయన ఎలాంటి మనిషి అంటే ఆయన మిత్రుడైన సుగ్రీవుడికి కష్టం వస్తే దేవుణ్ణే తీసుకొచ్చి సహాయం చేయించి ఆ సహాయం చేసిన దేవుడి లక్షణాలు చూసి రామదూత అంజనీ పుత్ర పవనసుత అని పిలిస్తే సంతోషపడిపోయిండే తప్పితే హనుమంత అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇంత కష్టపడ్డా ఏ రోజు ఆయన క్రెడిట్ తీసుకోలేదు. ఆయన పేరు కూడా ఆఖరికి వద్దనుకున్నాడు. అసలు ఆ శ్రీరాముడు విజయానికి ఆయన వెనకాల పోషించిన ఆ పాత్రకి రామాయణానికి ఇట్లా ఆయన లేవలు వేసుకోవచ్చు లాస్ట్కి, కానీ అట్లా వేసుకోలేదు. ఆయన పైసలు ఒకరు పెడతారు, మీతో పాటు వేలాది మంది కష్టపడతారు విజన్ మీదే. ఇక మీరు చేసేటివన్నీ కొన్ని కాపీలు కావచ్చు, కొన్ని ఇన్స్పిరేషన్లు కావచ్చు, ఇక వాటిని ఏమంటారో మీ ఇష్టం. అంటే అందరి సమిష్టి కృషి తర్వాత లాస్ట్కి ఆ ప్రోడక్ట్ మీరు ఇట్లా ఇట్లా అని ముద్రేసుకుంటారు కదా. మీకేం తెలుస్తుందిలే ఆ నిస్వార్థమైన హనుమంతుడి గొప్పతనం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తి. దీని మీనింగ్ ఒక్కసారి మీ నాన్నగారిని అడగండి తప్పకుండా. ఎందుకంటే దీని మీనింగ్ మీకు తెలుసుంటే ఈరోజు ఇట్లా మాట్లాడేటోళ్ళు కాదు. మీరే ఆలోచించండి. ఒక స్టార్ హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే ఫ్యాన్స్ ఊకుంటారా? ఇన్ఫ్యాక్ట్ బూతులు తిడతారు. అట్లాంటిది వందల కోట్ల మంది నమ్ముకునే దేవుణ్ణి ఈ విధంగా మాట్లాడితే ఏమనాలి? ఏమనకుండా ఎందుకు ఊకుంటారు? కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఆవేశం పొంగుకొచ్చేస్తుంది.